హలో అండి, అందరికీ నమస్తే. మా ఛానల్ పేరు ధృతిక్షిత సిస్టర్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఊరికినే చూసేసి అటు దొబ్బేస్తామనుకుంటే అది మీ ఇష్టము. బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్లీగానే మేము లేపాక్షి టెంపుల్ని విజిట్ చేసాము. కానీ క్లారిటీగా క్లియర్గా చూపించాలి, బట్ మేము చూపించలేకపోయాము. ఎందుకంటే మేము వెళ్ళింది హాలిడే, చాలామంది ఉండబట్టి క్లియర్గా క్లారిటీగా తీయలేకపోయాము. మోస్ట్లీ వచ్చిన వరకైతే బెటర్గా బాగానే తీసాము. ఇన్ కేస్ ఆఫ్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఓపిక్గా బాక్సులు కట్టేసుకొని ఫుల్గా తిని ఫుల్ ఎనర్జీతో వెళ్ళి అక్కడ ప్రతిదీ అంగుళం విశేషమైనది విశిష్ట కలిగినది కాబట్టి వెళ్ళి మీరు కూడా దర్శించుకోండి, బాగుంటుంది. బట్ ఏంటంటే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినాక, అంటే పెళ్ళి అవ్వచ్చు, పిల్లలు పుట్టినాక ఇద్దరేసి ముగ్గురేసి పిల్లల్ని తీసుకొని లగేజీ తీసుకొని ఈ గుడి గోపురాలు తిరిగేదానికంటే గమ్మున ఇంట్లో పడుకునేది చాలా వరకు మేలు. ఎందుకంటే వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎక్కడ పోయినారు, ఈ పిల్ల ఎక్కడ పోయింది, ఆ పిల్ల ఎక్కడ పోయింది, ఇది చూడనికినే సరిపోతుంది. సో అలా కాకోకుండా లైక్ ఎట్లా అంటే బ్యాచిలర్స్ అనుకోండి, లేదనుకో కపుల్స్ ఓన్లీ పిల్లలు లేకోకుండా ఉండేవాళ్ళు, అట్లా కూడా కాదనుకోండి, అసలు అన్మ్యారీడ్ అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఎంజాయ్ మీన్స్ అంటే మనకి ఏ బాధ్యత గట్రా ఉండదు కాబట్టి ప్రతిదీ ఇంట్రెస్ట్గా తెలుసుకోవచ్చు, ఇంట్రెస్ట్గా తిరగవచ్చు, ఇంట్రెస్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ ఈ పిల్లర్ గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ పిల్లరు ఆ టెంపుల్ మొత్తానికి స్పెషల్ అంట. ఎందుకంటే ఈ పిల్లరు కింద టచ్ అయ్యిందనుకోండి, టెంపుల్ మొత్తం కూలిపోతుందంట. సో అది టచ్ అవ్వకుండా కింద వేలాడుతుంది అని చెప్పినారు. అంటే మేము వెళ్ళేటప్పటికే వేరే వాళ్ళు ఇలా టెస్ట్ చేస్తూ ఉన్నారు. సర్లే మనదిగా మాత్రం ఏం పోతుందని మేము టెస్ట్ చేద్దామని అగో మా బావ చూడండి కింద పడి దొల్లి మరీ ఎలా టెస్ట్ చేస్తున్నాడో. బట్ అదైతే సక్సెస్ అవ్వలేదు. అటు దొల్లి ఇటు దొల్లి ఎంత తణుకులాడినా ఆ క్లాత్ మాత్రం బయటికి రాలేదు. ఎందుకు రాలేదు రయ్యా అని మొత్తం చూస్తూ ఉంటే కూడా ఎక్కడ టచ్ అయిందో తెలియదు. బట్ అంతా వస్తుంది, ఒకే ఒక్క చోట వచ్చేసి అది టచ్ అయి ఉంది కాబట్టి ఆ క్లాత్ రాలేకపోయింది. కానీ చుట్టూత జనాలు ఆ ఒక్క పిల్లర్ దగ్గరనే ఉండారు. నిజానికి గొర్రెలు మనము. బట్ ఏం జరుగుతుంది, సరేలే ఇంకా చూసేటి మనకు ఉండేది చాలా తక్కువ టైం కదా, అలాంటప్పుడు ఎంత కవర్ చేయాలి, అట్లేంలే, ఆడాగిపోతే ఆడాగిపోయేదే జనాలు. సో చూడాలి, ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి చూడాలి. ఇంకా మా బావ అయితే చాలాసేపు ట్రై చేసినాడు, అటు పెట్టాడు క్లాత్, ఇటు పెట్టాడు, ఈ సాధ్యమైనంత వరకు కష్టపడ్డాడు. అదైతే సక్సెస్ అవ్వలేదు, రాలేదు. ఏం చేస్తాం, మళ్ళీ మడతేసి జేబులో పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అసలు ఎప్పుడు కట్టిండ్రు ఈ గుడి, ఎవరు కట్టిండ్రు అనేది కూడా అక్కడ రాసి ఉంది, కానీ నేనైతే నోటీస్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీస్ చేయండి. ఇది మొత్తానికి టెంపుల్కి పైన ఉంటుంది కదా, పైన కూడా అసలు ఎంత చక్కగా బొమ్మలు వేశారంటే, వేశారు కాదు, చెక్కి వాటికి రంగులద్దారు. కానీ చాలా బాగుంది. మంచి కెమెరా క్లారిటీగా ఉండుంటే నేను బాగా తీసి పెట్టేదాన్ని. బట్ ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి కాబట్టి నేను అలానే వీడియో తీశాను. ఖచ్చితంగా మీరు మాత్రం విజిట్ చేయండి. పొలోమని కుటుంబం మొత్తం పిల్ల జల్లా వేసుకొని పోతే మాత్రం ఊరికే లైట్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికే మనం ఆయాసం వచ్చి ఆడ దొరుకుతాం కాబట్టి. ఇక్కడ మేము పిల్లర్స్ ఇదంతా చూసి ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ టెంపుల్లో వీరభద్రుడు దగ్గర కాళ్ళ దగ్గర ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా, అతను ఎవరంటే ఈశ్వరుడికి పిల్లనిచ్చిన పిల్ల ఎవరు, పార్వతీదేవి వాళ్ళ ఫాదర్ దక్షకుడు. అతను పార్వతీది ఆయన యజ్ఞం చేస్తూ ఉంటాడు కదా, ఆ యజ్ఞానికి పార్వతీదేవి వచ్చినప్పుడు ఏదో కాదు, బట్ తెలుసు కానీ కరెక్ట్గా నేనే చెప్పలేకపోతున్నాను. అప్పుడు పార్వతి అగ్నికి ఇదైపోతుంది కదా, అప్పుడు శివుడు కోపం వచ్చి శివుడి జడలో నుంచి వీరభద్రుడు పుట్టి తల నరుకుతాడు అన్నట్లు. అదే అక్కడ విశేషము. ఇంకా చాలా బాగా చెప్పినారు, మాకు టైం లేదు, ఉన్న కొంతలో మేము అంతా కవర్ చేయాలి కాబట్టి అలా అర్థమే విన్నాము. సరేలే అన్నట్టుగా. కానీ మీరు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారు, 10 5 ఇస్తే ఇంకా బాగా చెప్తారు.
మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక్కడ నుంచి దుర్గామాత ఉంది అక్కడ. నేను అది వీడియో తీయనీయలేదు, బట్ చూడలేం, భయం వేస్తుంది, అద్దంలోనే చూడాలి అక్కడ. ఇట్లా పడి ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళము గుడికి వెళ్తాం కదండి. గుడికి వెళ్ళి గుడి వెనకాల స్వామి వెనకాల ఒకటి ఉంటుంది కదా గోడ, దానికో తలేసి మొక్కుతూ ఉంటాం. అలా ఎప్పటికీ చెయ్యకండి. అక్కడ అంతా ఏమంటారంటే రాక్షసులు కానీ ఇంకొకటి కానీ అట్లా వెనకాల స్వామి వెనకాల ఉంచుతారు అనేది నేను ఎక్కడో విన్నాను. బట్ పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు అయితే క్లారిటీని అదే వాస్తవం. మీరు వెనకాల మాత్రం టచ్ చేయొద్దు, వెనకాల తల వాల్చొద్దు, ఉండే శని మొత్తం కూడా మనకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చేయాలా లేకపోతే ఎండింగ్లో చేయాలన్నది క్లారిటీ అయితే తెలియదు, అంటే ప్రదర్శనలు. కానీ మేమైతే మిడిల్లోనే చేసేసాము, దాని చుట్టూతా తిరిగినాము. ఎన్నిసార్లు తిరిగినామబ్బా, 9 సార్లు 11 సార్లు తిరిగాము. ఓకే, తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. మాకైతే నీళ్లు దొరకలేదు, మా అక్క వాళ్ళకి దొరికాయి, వాళ్ళు అక్కడ కాళ్ళు కడుక్కున్నారు, సో సరిపోయింది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉందండి, అసలు ఎంత చక్కటిదంటే అర్థం కూలిపోయిందో లేకపోతే కట్టలేదో తెలీదు. ఒక్కో పిల్లర్కి అసలు నాకు తెలిసి మ్యాక్సిమం 1000 వరకు ఒక్క పిల్లర్కే ఏమంటారు విగ్రహాలు అనాలా బొమ్మలు అనాలా తెలీదు, అంత చక్కగా చెక్కినారు. అలా నడుస్తూనే ఉన్నాము, వామ్మో కాళ్ళ నొప్పులతో ఇదైపోయామనుకోండి. తర్వాత ఇక్కడ నించొని చూస్తే అక్కడ లేపాక్షి నంది బసవన్న అని కనిపిస్తుంటాడు మనకి. లేపాక్షి అంటే పెద్ద కొండపైన ఉంటాడు అక్కడ. అక్కడికి మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడ చివర నించొని చూస్తే అక్కడ కనిపిస్తుంది. అది నేను క్యాప్చర్ చేయలేకపోయినాను. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అర్థం వరకే మరి ఇది ఆ రాజుల కాలంలో దీన్ని దేనికి వాడుకునే వాళ్ళు ఇక్కడ మాత్రం ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందుకే మేము లైట్ తీసుకొని ఊరికే కెమెరా అటు ఇటు తిప్పుతూ వచ్చాము. తర్వాత కింద అక్కడంతా చూడండి, అక్కడ చిన్న చిన్న గదుల్లాగా కనిపిస్తున్నాయి. గదులు అనొద్దు అనుకోండి, ఇంటిని ఏమంటారో నాకు స్టే చేసేందుక ఏంటో మరి అనుకుంటాను, అందుకే అనుకుంటాను. అక్కడ వెళ్ళి కూడా బాగానే ఎంజాయ్ చేసాము. వర్షం వచ్చేలాగా ఉంది, ప్లస్ ఈవినింగ్ అయిపోయింది. మాకు టైం దొరకలేదు, లేకపోతే ఇంకా బాగా తీసేవాళ్ళమేమో. చేతిలో పట్టుకొని అటు నడుస్తా ఇటు నడుస్తా ఇది చేసుకున్నాము. ఆ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడ ఒక వినాయకుడు ఉంటాడు. వినాయకుడు ఒకటి, ఇంకొకటి ఏంటంటే స్వామి వారిది ఆంజనేయ స్వామిదో ఏమనుకుంటానండి. పెద్ద పాదం ఉంటుంది. ఏంటంటే సీతాదేవి రావణాసురుడు ఎత్తుకెళ్తున్నప్పుడు సీతాదేవిది చూస్తాడు కదా మొదటిసారిగా ఆంజనేయుడు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అక్కడ ఉంటాయని చెప్పారు. అవి చూడాలి, అవి చూపించాలి అనుకున్నాను. నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. సో ఇక్కడ నుంచి అగో లేపాక్షి నంది అనొద్దు ఏమో, లేపాక్షి కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఓకే, మేము ఇంత కొద్దిగానే చూపించేసాము. లేపాక్షి లేపాక్షి అంటే గ్రద్ద. సరిపోయింది. లేపాక్షి గ్రద్ద ఏంటిది ఏం చెప్తారు? అరే రావట్లేదే, రాముల వారికి సాయం చేసింది కదా, రావణాసుడు ఒక రెక్కను కట్ చేసేస్తాడు. ఏంటో నాకు పేరు రావట్లేదండి, తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా వీడియో ఇక్కడ కూడా చాలా బాగుంది. పర్టికులర్గా ఏం చూడాలంటే వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ప్రతిదీ ఆస్వాదించాలి. ఏదైనా ప్రతిదీ ఆస్వాదిస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఏంటిది లేపాక్షి, ఎస్